ఒకసారి ఊహించండి, 16 ఏళ్ల వయసులో బ్రెస్ట్ లంప్ అరుదైన వ్యాధి వచ్చిందని డాక్టర్లు చెబితే ఎంత భయంగా ఉంటుంది. కానీ అదే వయసులో ఆ గడ్డను తొలగించే ఆపరేషన్ చేయించుకొని తర్వాతి కొన్నేళ్లలో ప్రపంచ అందాల తలుపులు తట్టి మిస్ వరల్డ్ టైటిల్ను గెలుచుకుంటే ఇదే అసలు మిస్టరీ. థాయిలాండ్కు చెందిన ఓపెల్ సుచాత చావాంగ్ జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది. ఫుకేట్లో జన్మించిన ఓపెల్ చిన్ననాటి నుంచే తెలివిగా ఆసక్తి గల యువతి. పాఠశాల చదువుల్లోనూ భాషల్లోనూ ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఇంగ్లీష్, థాయ్, చైనీస్ భాషల్లో మాట్లాడగలగడం ఆమెకు ప్రత్యేకంగా నిలిచింది. బ్యాంకాక్లోని ప్రముఖ స్కూల్లో చదివిన ఆమె ప్రజెంట్ థామ్ సాట్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంది. చదువుల్లో ఆమెకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు మాత్రం ఆమెను చిన్ననాటి నుంచే బాధించాయి. ఒకసారి ఓపెల్ బాల్యం గురించి చూద్దాం. ఓపెల్ 2003లో సెప్టెంబర్ 20న థాయిలాండ్లోని ఫుకెట్ నగరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు హోటల్ వ్యాపారంలో ఉన్నారు. చిన్ననాటి నుంచే ఆమె మల్టీ లాంగ్వేజ్ వాతావరణంలో పెరిగారు. ఫలితంగా థాయ్, ఇంగ్లీష్, చైనీస్ భాషల్లో ప్రావీణ్యం సాధించారు. బ్యాంకాక్లోని ట్రియామ్ ఉదేమ్ సుక్ స్కూల్లో చైనీస్ స్టడీస్లో మేజర్ చేశారు. ప్రజెంట్ థామ్సాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు. 16 ఏళ్లకే ఆపరేషన్. 16 ఏళ్ల వయసులో ఓపెల్కు బ్రెస్ట్లో ఒక గడ్డ అంటే లంప్ కనిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్లను సంప్రదించారు. ఆ గడ్డ అనేది ప్రాథమిక దశలో ఉండడం వల్ల హానికరం కాదు అని తేలింది. కానీ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఓపెల్ చాలా చిన్న వయసులో ఉంది. అయినా ధైర్యంగా ముందుకు వచ్చి ఆ ఆపరేషన్ను ఎదుర్కొంది. ఆ అనుభవమే ఆమె జీవితాన్ని మలిచింది. ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇదే పరిస్థితి మరో అమ్మాయికి వస్తే ఆమె ఎలా చెప్పాలి, ఏం చేయాలి, అలాంటి వారికి సహాయం చేయాలంటే ఏం చేయాలి అంటూ ఓ ఆలోచన ఆమెను ఓపెల్ ఫర్ హర్ అనే ప్రచారాన్ని ప్రారంభించడానికి దారితీశాయి. ఈ ప్రచారం ద్వారా ఆమె బ్రెస్ట్ ఆరోగ్యం, ముందస్తు పరీక్షల ఆవశ్యకత, యువతిలో అవగాహన పెంపుదలపై చైతన్యం పెంపొందించేందుకు పనిచేస్తోంది. ఒక సమస్యను అవకాశం చేసిన ఓపెల్ ఇక్కడే ఆగలేదు. అందాల పోటీలు అంటే బహుశా కొన్ని దేశాలకు పరిమితమయ్యే ఆట కాదని ఓపెల్ నిరూపించింది. అందమనేది శరీరంతో పాటు ఆత్మది కావాలని ఆమె నిరూపించి 2024 మిస్ యూనివర్స్ థాయిలాండ్ టైటిల్ను గెలుచుకుంది. తర్వాత అదే సంవత్సరంలో మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని 3వ రన్నరప్గా నిలిచింది. కానీ ఆమె లక్ష్యం అక్కడే ఆగలేదు. 2025లో మిస్ వరల్డ్ థాయిలాండ్ టైటిల్ గెలిచిన ఆమె మే 31న హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన 108 మంది అందాల రాణులను ఆమె ఎదిరించి తన తెలివి, సమాజంపై చూపిన కృతజ్ఞతతో తన హృదయాన్ని ముందు పెట్టి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. ఓపెల్ విజయం కేవలం అందానికి కాకుండా ఆత్మవిశ్వాసానికి గుర్తింపుగా నిలిచింది. ఓ చిన్న వయసులో ఎదురైన ఆరోగ్య సమస్యను భయపడకుండా ఎదుర్కొని దానినే తన బలంగా మార్చుకుని ఆ అనుభవాన్ని వేలాది మంది యువతులకు చేరవేసే ఉద్యమంగా మార్చిన ఓపెల్ జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మిస్ వరల్డ్ గెలవడం ఆమె జీవితంలో ఘనత మాత్రమే కాదు, ఆమె లాంటి యువతులు ఎలా ఉండాలో చూపించే మార్గదర్శకత కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఓపెల్ కథ ఒక ఆపరేషన్తో మొదలై ఓ ప్రపంచ విజయంతో ముగిసింది కాదు. ఇంకా ఎన్నో అమ్మాయిల జీవితాల్లో వెలుగును నింపేందుకు ఆమె ప్రయాణం కొనసాగుతుంది. మిస్ వరల్డ్ కిరీటానికి మించిన గౌరవం అదే. మిస్ వరల్డ్ కిరీటానికి మించిన గౌరవం అదే.